పుణ్యాల గని రమజాన్ మాసముకు సంబంధించిన శుభాలు పుణ్యాలు ఈ అంశం మీద ఇన్షాల్లా ప్రసంగించడానికి ఫజిలతు షేఖ్ షరీఫ్ మదనీ హఫిజహుల్లా మీ ముందుకు వస్తున్నారు. విశాఖపట్నం. ఇన్షాల్లా అందరూ దీన్ని శ్రద్ధగా ఆలకిస్తారని ఆశిస్తూ నేను ఆహ్వానిస్తున్నాను. ఫజిలతు షేఖ్ షరీఫ్ మదనీ హఫిజహుల్లా. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين وبه نستعين والصلاة والسلام على رسوله الأمين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان فمن شهد منكم الشهر فليصم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما. అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను. శైతాన్ యొక్క కీడు నుండి, శైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియమైన ధార్మిక సోదరులారా, ప్రియమైన ధార్మిక సోదరిమణులారా, ఈ సాయంకాల సమయములో మచిలీపట్నం జమీయతే అహ్లే హదీసు వారు ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక సభకు గాను నేను మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమావేశములో నాకివ్వబడిన అంశము పుణ్యాల గని. వాస్తవానికి గని అంటే అర్థము ఏమిటి? ఏదైతే విలువైన నిక్షేపాలను కలిగి ఉంటుందో దానిని మనం సాధారణంగా గని అని అంటాము. ప్రియులారా, మరి ఇస్లాం పరిభాషలో పుణ్యాల గని అన్న ఈ విషయము ఏమిటి? ఇస్లాం ధర్మశాస్త్రములో ఈ పుణ్యాల గని అన్న అంశము ఇక వారము రోజులలో మన ముందుకు రాబోతున్న మహోన్నతమైన రమజాను మాసాన్ని సూచిస్తుంది. ప్రియులారా, ఈ రమజాను మాసము తనలో పుణ్యాలను కలిగి ఉన్నది. అందుకే అది పుణ్యాల గని అని అనబడింది. ప్రియులారా, మనం చూస్తూ ఉంటాం ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్లకు పైచిలుకు ముస్లిములు రమజాను నెల రాగానే అత్యంత కఠోరమైన ఉపవాస దీక్షను పాటిస్తారు. చెప్పటము జరుగుతుంది, పచ్చి ఉమ్మును కూడా మింగకుండా వారు ఉపవాస దీక్షను చేస్తారు. మరి దీనికి కారణము ఏమిటి ప్రియులారా? ముస్లిం సమాజం రమజాను నెలలోనే ఉపవాసము ఎందుకు పాటిస్తుంది? సంవత్సరము యొక్క 12 మాసాలలో ఇతర మాసాలకు లేని ఘనత ఈ రమజాను మాసానికి ఎందుకు కల్పించబడినది? వాస్తవానికి ఇస్లామీయ ధర్మశాస్త్రములో 12 మాసాలలో 9వ మాసము పేరు రమజాన్. ప్రియులారా, ఇస్లాం ధర్మశాస్త్రములో 12 మాసాలలో 9వ మాసం యొక్క పేరు రమజాన్. మరి ఈ రమజాను మాసములో ఏం జరిగింది? ఈ రమజానుకు ఇంతటి ఘనత ఎందుకు ప్రసాదించబడినది అంటే ఈ ప్రపంచానికి హితబోధగా,
ప్రపంచానికి ఒక జ్యోతిగా, ప్రపంచానికి సన్మార్గముగా, ప్రపంచానికి రుజుమార్గముగా, ప్రపంచానికి ఒక చక్కటి దైవ సందేశము ఆ దివి నుండి ఈ భువిపైకి అవతరించిన మాసము ఈ ఖురాన్ గ్రంథం అవతరించిన నెల రమజాను నెల ప్రియులారా. ఆ దివి నుండి భువిపైకి ఖురాన్ గ్రంథం ఇదే రమజాను నెలలో అవతరింపజేయబడినది. అందుకే అదే ఖురాన్ గ్రంథం అంటూ ఉన్నది ప్రియులారా, 2వ అధ్యాయము వాక్యము సంఖ్య 185 ఖురాన్ అంటూ ఉన్నది, షహరు రమజానల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వబయ్యినాతిం మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. రమజాను నెల, పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన నెల. ఇందులో సత్యము అసత్యము ఏమిటి వాటిని స్పష్టంగా వేరుపరిచే స్పష్టమైన సూచనలు ఈ ఖురాన్ గ్రంథములో ఉన్నాయి ప్రియులారా. మరి ఈ ఖురాన్ ఎప్పుడు అవతరించిందండి? ఈ ఖురాన్ గ్రంథం ఎప్పుడు అవతరింపజేయబడినది? ఈ రోజుకు సుమారు 1450 ఏండ్ల క్రితము ప్రియులారా, అరేబియా రాజ్యములో, అరేబియా దేశములో అనాగరికత నృత్యము చేస్తున్న వేళ ప్రియులారా, ప్రజలు మద్యములో జీవితము గడిపేవారు, ప్రజలు వ్యభిచారములో మునిగిపోయి ఉన్న సమయములో, ప్రజలు వడ్డీలో తేలియాడుతున్న సమయములో, బలవంతుడు బలహీనుడి హక్కు కాజేస్తున్న సమయములో, సమాజములో స్త్రీ ఒక ఆట బొమ్మగా పరిగణింపబడుతున్న సమయములో, ప్రపంచములో సకల సామాజిక రుగ్మతలు తాండవిస్తున్న ఆ అరేబియా రాజ్యములో ప్రజలందరి సృష్టికర్త, చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ గ్రంథం అవతరించిన నెల. ఆ సృష్టికర్త, ఆ దైవము అనేక మంది ప్రవక్తలను ప్రపంచములో పంపాడు ప్రియులారా. అనేక మంది ఋషులు, అనేక మంది ప్రపంచములో ప్రజలను సన్మార్గము వైపునకు పిలవటానికి వచ్చిన ప్రవక్తల పరంపర ముగిస్తూ చివరి గ్రంథం ఖురాన్ ఆ అరేబియా రాజ్యములో, మక్కా నగరములో ఈనాటికి 1450 ఏండ్ల క్రితం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్న ప్రవక్తపై అవతరింపజేయబడినది. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరబ్బులో, ఆ మక్కా నగరములో సామాజిక రుగ్మతలు చూసేవారో, ఈ సామాజిక రుగ్మతలకు ఆయన హృదయం చలించిపోయింది. నా ప్రజలు ఈ విధంగా ఉన్నారేంటి, నా ప్రజలు అనాగరికులుగా జీవిస్తున్నారేమిటి, వీరికి నాగరికత నేర్పటానికి నేను ఆ దైవాన్ని అర్థించి, దైవము నాకు ఏదైనా స్పష్టమైన సూచన ప్రసాదిస్తే వాటి ద్వారా ప్రజలకు సన్మార్గంపై పిలవటానికి ముహమ్మద్ ప్రవక్త ఏం చేసేవారండి? మక్కాలో కాబా గృహానికి సుమారు 2 మైళ్ళ దూరములో, కాబా గృహానికి 2 మైళ్ళ దూరములో నూర్ అనే పర్వతములో, హీరా అనే కొండ గుహలో, నూర్ అనే పర్వతములో, హీరా అనే కొండ గుహలోకి వెళ్ళి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకాంతంగా ధ్యానము చేయటము ప్రారంభించారు. ఆయన ఏకాంతంగా దైవాన్ని స్మరిస్తూ ఉండగా ఒకరోజు ఆయన వద్దకు జిబ్రీలు దూత, ఆ దైవం యొక్క ఒక దూత హజరతే జిబ్రీల్ అలైహిస్సలాం రావటము జరిగినది. ముహమ్మద్ ప్రవక్త వారు దైవం యొక్క ధ్యానము చేస్తున్న వేళ ఆ జిబ్రీలు అన్న దూత వచ్చి ముహమ్మద్ ప్రవక్త వారితో చెప్పారు, ఇక్రా, ఓ ముహమ్మద్ చదువు. ప్రవక్త వారు అన్నారు, మా అనబికారి, నేను చదువరుణ్ణి కాదు, నాకు చదవటము రాదు. రెండవసారి దూత చెప్పారు, ఇక్రా, చదవండి. రెండవసారి కూడా ముహమ్మద్ ప్రవక్త చెప్పారు, మా అనబికారి, నాకు చదువు రాదు, నేను చదువరుణ్ణి కాదు,
మూడవసారి ఆ దూత చెప్పడం జరిగింది, ఇక్రా, చదవండి. మూడవసారి కూడా ముహమ్మద్ ప్రవక్త చెప్పారు, మా అన బికారి, నాకు చదవటము రాదు. అప్పుడు ఆ దూత ప్రియులారా ముహమ్మద్ ప్రవక్త యొక్క ఛాతీని అదమటము జరిగింది. దాని మూలాన ఆయన శ్వాస ఆగిపోయినంత బాధ కలిగినది. అప్పుడే ఆ దివి నుండి ఈ భువిపైకి, అది రమజాను నెల 21వ తారీఖు రాత్రి ప్రియులారా, ఆ దివి నుండి భువిపైకి ముహమ్మద్ ప్రవక్త వారిపై ఖురాన్ యొక్క ఏదైతే దైవ వాణి ఉన్నదో అది ప్రారంభించబడింది అవతరణలో భాగంగా ప్రియులారా. మొదటి 5 వాక్యాలు ముహమ్మద్ ప్రవక్త పైకి అవతరించాయి. ఈరోజు ఆ 5 వాక్యాలు ఖురాన్ గ్రంథములో ఎక్కడ ఉన్నాయి? 96వ అధ్యాయము సూరే అలక్ వాక్యము సంఖ్య 1 నుండి 5 వరకు జిబ్రీలు దూత చెప్పారు ముహమ్మద్ వారితో, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్, ఖలకల్ ఇన్సాన మిన్ అలక్, ఇక్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లజీ అల్లమ బిల్ కలం అల్లమల్ ఇన్సాన మా లం యఅలం. ఓ ముహమ్మద్, ఓ ప్రవక్త, చదువు నీ సృష్టికర్త పేరుతో. ఆయన మనిషిని నెత్తుటి ముద్దతో సృజించాడు. చదువు, నీ సృష్టికర్త పరమ దయాళువు. చదువు, నీ సృష్టికర్త నీకు కలముతో జ్ఞానము నేర్పాడు. చదువు, నీ సృష్టికర్త నీకు తెలియని విషయాన్ని నీకు బోధించాడు. అప్పటి నుండి ముహమ్మద్ ప్రవక్త వారిపై ఖురాన్ యొక్క ఆ దివ్యవాణి ఆ దైవము నుండి రావటం ప్రారంభమైనది. ఈ ఖురాన్ గ్రంథము సోదరులారా ఒక రాత్రిలో వచ్చిన గ్రంథము కాదు. అది ఆకాశాల నుండి మొదటి ఆకాశంపైకి వచ్చింది. అక్కడి నుండి ప్రపంచంపై ఖురాన్ గ్రంథం ఎన్ని సంవత్సరాల పాటు అవతరించింది ప్రియులారా. ఈ ఖురాన్ ఒక రోజులోనో, ఒక రాత్రిలోనో, ఒక నెలలోనో రాలేదు ప్రియులారా. ఈ పవిత్ర ఖురాన్ గ్రంథం 23 సంవత్సరాల పాటు అవతరింపజేయబడినది. ముహమ్మద్ ప్రవక్త వారు దైవ ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు. అతనికి ముందు అనేక మంది ప్రవక్తలు వచ్చారు. ఈసా అలైహిస్సలాం, యేసువారు ఆయనకు ముందు ప్రవక్తగా వచ్చారు. ఆయనకు ముందు అనేక మంది ప్రవక్తలు గతించారు. ఇబ్రాహీము ప్రవక్త, ఇస్మాయిలు ప్రవక్త, ఇస్హాకు ప్రవక్త, అదేవిధంగా యాకూబు ప్రవక్త, మూసా ప్రవక్త, హారూను ప్రవక్త, దావూదు ప్రవక్త, సులైమాను ప్రవక్త, అల్యసా ప్రవక్త, జకరియా ప్రవక్త, యహ్యా ప్రవక్త, అనేక మంది ప్రవక్తలు ఈ ప్రపంచంపైకి వచ్చారు ప్రియులారా. ప్రతి ప్రవక్త ఒక జాతి వైపునకు మాత్రమే పంపబడ్డారు. మూసా అలైహిస్సలాం ఇస్రాయేలు జాతి కోసం పంపబడ్డారు. షుఐబ్ అలైహిస్సలాం మదియన్ జాతి కోసం పంపబడ్డారు. హజ్రతే హూద్ అలైహిస్సలాం ఆద్ జాతి కోసం పంపబడ్డారు. హజ్రతే సాలెహ్ అలైహిస్సలాం సమూద్ జాతి కోసం పంపబడ్డారు. ప్రతి ప్రవక్త ఒక జాతి కోసం పంపబడినప్పుడు ఈ చిట్ట చివరి ముహమ్మద్ ప్రవక్త సర్వమానవాళికి కారుణ్య ప్రవక్తగా పంపబడ్డారు ప్రియులారా ఈ రమజాను నెలలో. అదే రమజాను నెలలో ఖురాన్ గ్రంథం అవతరణ ప్రారంభమైంది సోదరులారా. మరి ఈ ఖురాన్ యొక్క పరిచయం ఏమిటి? ఖురాన్ గ్రంథములో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఖురాన్ గ్రంథములో ఎన్ని కాండాలు ఉన్నాయి? ఖురాన్ గ్రంథములో ఎన్ని వాక్యాలు ఉన్నాయి? ఖురాన్ గ్రంథం సోదరులారా 23 సంవత్సరాల పాటు అవతరింపజేయబడినది. ఖురాన్ గ్రంథములో 30 కాండాలు ఉన్నాయి. ఖురాన్ గ్రంథములో 114 అధ్యాయాలు ఉన్నాయి. ఖురాన్ గ్రంథములో 6236 వాక్యాలు ఉన్నాయి. ఖురాన్ గ్రంథములో 6236 వాక్యాలు ఉన్నాయి ప్రియులారా. మరి రమజాను నెలలో వచ్చిన ఖురాన్ ముస్లింల కోసం వచ్చిందా? ఈ ఖురాన్ ముస్లింల గ్రంథమా ప్రియులారా? అదే ఖురాన్ను ప్రశ్నించండి. ఏం ఖురాన్
నువ్వు ముస్లింల కోసం మాత్రమే వచ్చావా? ఖురాన్ సమాధానమిస్తుంది. 14వ అధ్యాయము సూరే ఇబ్రాహీం వాక్యము సంఖ్య 52 ఖురాన్ అంటుంది, హాజా బలాగుల్ లిన్నాస్. ఈ ఖురాన్ సర్వ మానవుల కోసం వచ్చింది ప్రియులారా. ఈ ఖురాన్ గ్రంథం ముస్లిముల గ్రంథము కాదు ప్రియులారా. నా సమాజమా, ఈరోజు ముస్లింలు కూడా అనుకున్నారు ఖురాన్ ముస్లింల గ్రంథమని. లేదు ప్రియులారా, ఈ ఖురాన్ సర్వ మానవాళికి దైవము తరపు నుండి వచ్చిన గ్రంథం ప్రియులారా. మరి ఈ ఖురాన్ ప్రజల కోసం ఎందుకు వచ్చింది? ఏదో చదవటానికి వచ్చిందా? ముస్లింలు కూడా చాలామంది ఖురాన్ యొక్క ఘనతను ఎక్కడికి పరిమితం చేస్తారు? ఇంటిలో మంచి ఒక క్లాతులో చుట్టి ఇంటిలో అట్టక పై భాగాన పెట్టి దాన్ని గౌరవించే ప్రయత్నము చేస్తారు. దానికోసమే ఖురాన్ వచ్చిందా ప్రియులారా? మంచి బట్టలో మడతబెట్టి ఇంటిలో పై భాగాన పెట్టడానికి ఖురాన్ రాలేదు. ఇది హితోపదేశంగా వచ్చింది, ఇది రుజుమార్గముగా వచ్చింది, ఇది సన్మార్గముగా వచ్చింది, ఇది సవ్యమైన మార్గముగా వచ్చింది, ఇది వక్రత లేని మార్గముగా వచ్చింది, ప్రజలకు మార్గదర్శకత్వం చూపటానికి వచ్చింది. అడగండి, ఖురాన్ను ప్రశ్నించండి, నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? ఖురాన్ అంటుంది 10వ సూరే యూనుస్ వాక్యము సంఖ్య 57 అంటుంది ఖురాన్ గ్రంథం, యా అయ్యుహన్నాస్ قد جاءتكم موعظة من ربكم. ఓ మానవులారా, మీ వద్దకు మీ దైవము తరపు నుండి హితోపదేశం వచ్చింది ఖురాన్ వలె. మరి హితోపదేశాన్ని మనం తీసుకుంటున్నామా? ఈ హితోపదేశాన్ని మనం తీసుకుంటున్నామా? ఖురాన్ గ్రంథాన్ని అడగండి, నువ్వెందుకు వచ్చావు? అడగండి ఖురాన్ను, నువ్వెందుకు వచ్చావు? ఖురాన్ అంటుంది ప్రియులారా 14వ అధ్యాయము సూరే ఇబ్రాహీం వాక్యము సంఖ్య 1 ప్రియులారా. ఖురాన్ అంటుంది, ఏమంటున్నారు? ఖురాన్ను అవతరించిన ఆ సృష్టికర్త, కితాబున్ అన్జల్నాహు ఇలైక్ లితుఖ్రిజన్నాస మినజ్జులుమాతి ఇలన్నూర్. ఎందుకు వచ్చింది ఖురాన్? కితాబున్, ఇది ఒక గ్రంథం. అన్జల్నాహు ఇలైక్, ఓ ప్రవక్త, నీపై గ్రంథాన్ని అవతరింపజేశాము. ఎందుకు? లితుఖ్రిజన్నాస్, ప్రజలను ఎక్కడి తీయటానికి? మినజ్జులుమాత్, చీకట్ల నుండి బయటకు తీయటానికి. ఎటువైపు తేవటానికి? చీకట్ల నుండి వెలుగు వైపునకు తేవటానికి ప్రియులారా ఖురాన్ వచ్చింది ప్రియులారా. ఇది సవ్యమైన మార్గం ప్రియులారా. అదే ఖురాన్ అంటున్నది ప్రియులారా. అదే 17వ అధ్యాయము వాక్యము సంఖ్య 9లో ఆ ఖురాన్ను అవతరింపజేసిన దైవం అంటూ ఉన్నారు, ఇన్న హాజల్ ఖురాన యహదీ లిల్లతీ హియ అక్వం. ఖురాన్ సవ్యమైన మార్గం ప్రియులారా. ఈరోజు వరకు ఖురాన్ గ్రంథంపై ప్రపంచంలో పెద్దలు కూడా ఎలాంటి మాట పలకలేకపోయారు ప్రియులారా. ఇది ఎలాంటి వక్రత లేనిది ప్రియులారా. మరి ఖురాన్ ఎందుకు వచ్చింది? అడగండి, ఎందుకు వచ్చావు ఖురాన్? నువ్వు ఎందుకు వచ్చావు అడిగారా? సమాధానం ఇస్తుంది 18వ సూరే కహఫ్లో ఖురాన్ అంటుంది, ఎందుకు వచ్చావు? రంజాన్ నెలలో అంటుంది ఖురాన్, వలకద్ సర్రఫ్నా ఫీ హాజల్ ఖురాన్ లిన్నాసి మిన్ కుల్లి మసల్. ఈ ఖురాన్ ఎందుకు వచ్చిందండి? మానవ జీవితములో ప్రతి ఉపమానాన్ని బోధించటానికి వచ్చింది. మీ జీవితంలో మీరు ఎలా జీవించాలి, ఏ విధంగా జీవితము గడపాలి, ఏ విధంగా మీ పక్క వారితో మసలుకోవాలి, ఏ విధంగా వ్యాపారము చెయ్యాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా నవ్వాలి, మీ జీవితములో ప్రతి విషయాన్ని ఈ ఖురాన్ బోధించింది ప్రియులారా. సుబ్హానల్లాహ్. ఖురాన్ గ్రంథములో ప్రతి దానికి దాన్ని అవతరింపజేసిన దైవం సమాధానం పెట్టాడు. మనం అంశానికి బయటకు వెళ్ళి కాస్త ప్రాపంచిక పరంగా మాట్లాడుదాం. ఖురాన్లో ప్రతిదానికి సమాధానం ఉందండి. ఉంది. ఏ విధంగా నేను చెబుతాను. ఈ అంశం చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖురాన్ అడగండి, ఖురాన్ను ప్రశ్నించండి. అమ్మా, ప్రపంచంలో ఈరోజు ముస్లిములు, క్రైస్తవులు, హైందవులు అందరు ఉన్నారే,
అసలు వీరంతా ఎవరు? ఈరోజు మనం ముక్కలు అయిపోయాం కదా. అరే ముస్లిములు, క్రైస్తవులు, హైందవులు, ఫలానా ఫలానా జాతి పరంగా, కులం పరంగా, మతం పరంగా, భాష పరంగా, రంగు పరంగా మనిషి ఏమైపోయాడు? ముక్కలైపోయాడు. మనిషి ముక్కలైపోయాడు. కులం పరంగా సమాజం ముక్కలైపోయింది, భాష పరంగా సమాజం ముక్కలైపోయింది, మతం పరంగా సమాజం ముక్కలైపోయింది. మనం ఈ విధంగా ముక్కలు చెక్కలుగా జీవించాలా? ఈరోజు చాలామంది అంటారు ముస్లింల ఖురాన్ అలా అంటుందేమో. లేదు ప్రియులారా, అడగండి ఖురాన్ అంటుంది 49వ అధ్యాయము. మీరు చూడొచ్చు ప్రియులారా, ఏదో ఇతగాడు ఏవో సంఖ్యలు చెబుతున్నాడేమో. 49వ అధ్యాయము 13వ వాక్యంలో అడగండి. ఖురాన్ గ్రంథం అంటుంది, యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలక్నాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఊబన్ వ కబాయిల లితఆరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఖురాన్ అంటుంది, ఓ మానవులారా మీరంతా ఒకే తల్లి తండ్రి సంతానం అని ఖురాన్ అంటుంది. ప్రపంచంలో చూపించండి ఎక్కడైనా ఏదైనా గ్రంథం ఉన్నదా? సర్వ మానవులను ఒకే తల్లి తండ్రి సంతానం అని బోధిస్తున్న గ్రంథం ఖురాన్ ప్రియులారా. ఏమంటుంది ఖురాన్? ఓ మానవులారా మీరంతా ఒకే తల్లి తండ్రి సంతానం. మీరందరినీ దైవము అనేక తెగలుగా, అనేక వర్గాలుగా, అనేక జాతులుగా ఎందుకు సృష్టించాడు? పెత్తనం చేయటానికా? మిమ్మల్ని వేరువేరు వర్గాలుగా, వేరువేరు జాతులుగా దైవం సృష్టించాడు. ఎందుకు? పెత్తనము చేయటానికా? ఒకరిపై మరొకరు కాదు, ఒకరిని మరొకరు పరిచయము చేసుకోవటానికి. మనమంతా ఒక్కటే ప్రియులారా. రమజాను మాసంలో వచ్చిన ఖురాన్ ప్రపంచానికి ఇస్తున్న సందేశం, మానవులారా మీరంతా ఒక్కటే. తెల్లవాడు లేడు, నల్లవాడు లేడు, రాజు లేడు, రైతు లేడు, అందరూ దేవుని ముందు సరి సమానం ప్రియులారా. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది, మీలో ఏ తెల్లవాడు నల్లవాని కంటే ఎక్కువ కాదు, ఏ నల్లవాడు తెల్లవాని కంటే ఎక్కువ కాదు, ఏ అరబ్బుడు అరబ్బేతరుని కంటే ఎక్కువ కాదు, ఏ అరబ్బేతరుడు అరబ్బుని కంటే ఎక్కువ కాదు. ఇస్లాం ధర్మం, రమజాన్లో వచ్చిన ఖురాన్ ప్రపంచానికి ఇస్తున్న సందేశం, మానవులారా మీరంతా ఒక్కటే. మీరు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష వారైనా, ఏ రంగు వారైనా మీరంతా అన్నదమ్ములు, మీరందరూ అన్నదమ్ములు అన్న సందేశాన్ని ఖురాన్ మీకు ఇస్తుంది ప్రియులారా. అల్లాహు అక్బర్. ప్రపంచానికి ఖురాన్ శాంతిని పంచుతుంది, ప్రపంచానికి ఖురాన్ సామరస్యాన్ని పంచుతుంది, ప్రపంచానికి ఖురాన్ సౌభ్రాతృత్వాన్ని బోధిస్తుంది, ప్రపంచానికి ఖురాన్ సమానత్వాన్ని బోధిస్తుంది, ప్రపంచంలో ఖురాన్ అంటరానితనము లేని జీవితాన్ని స్థాపిస్తుంది ప్రియులారా. మొదటి మాట అడగండి ఖురాన్ గ్రంథం. ఏమడుగుతారు? అడగండి అయ్యా, అడగండి ఖురాన్. ఒక వ్యక్తి అడగచ్చు, ఏంటండి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఫోటోలు కనిపిస్తాయి, పెద్ద పెద్ద గన్నులు పట్టుకొని ఖురాన్ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని మీ వాళ్ళు ప్రజలను జిహాద్ అన్న పేరుతో చంపేస్తున్నారే, మీ ఖురాన్ ఇతరులను చంపమంటుందా? ఎవరైనా వస్తే నా ముస్లిమేతర సోదరులు ప్రేమతో ఆహ్వానిస్తాను, మీ చేతిలో ఖురాన్ ప్రతినిస్తాను, మీ చేత వాక్యాన్ని చదివిస్తాను. ఈరోజు సోషల్ మీడియా ప్రపంచంలో ఒక్కటే గోల, ఏంటది? ఇస్లాం, ఖురాన్ అంటేనే ఒక వ్యక్తి ఎవడో ఖురాన్లో వాక్యాలపై పిల్లు కూడా వేస్తాడు, అతడికి జ్ఞానమే లేదు. ఖురాన్ చెప్తుందా ఎవరినైనా చంపేయండి, అరే ఇస్లాం అంటేనే చంపేయండి అన్నట్టుగా ప్రపంచంలో ప్రజలు అంటున్నారు. ఖురాన్ అడగండి, అడగండి ఖురాన్ నువ్వు చెబుతున్నావా? అమాయకులను చంపేయండి బాంబులు వేసి, అమాయకులను చంపేయండి. అడగండి ఖురాన్ను. సుబ్హానల్లాహ్, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. నా ప్రియమైన ధార్మిక సోదరులారా, మనం మాట్లాడుకుంటున్న అంశం పవిత్ర ఖురాన్ గ్రంథం
రమజాను మాసములో అవతరించి ప్రపంచపు మానవాళి కోసం ఇస్తున్న సందేశము ప్రియులారా. మొదటి మాట మనం విన్నాం, పవిత్ర ఖురాన్ గ్రంథం ప్రపంచంలో సర్వ మానవులు ఒకే తల్లి తండ్రి సంతానం అని ప్రపంచానికి వార్తను అందిస్తుంది ప్రియులారా. ఇక రెండవ మాట కోసం మనం మాట్లాడుకుంటున్నాం. అనేక మంది సోదరులు ఈ ఖురాన్ గ్రంథం గురించి ప్రశ్నిస్తూ ఈరోజు ఖురాన్ ప్రపంచములో ఉగ్రవాదాన్ని బోధిస్తుందని, ఖురాన్ ప్రపంచములో అన్యాయంగా ప్రజలను చంపమంటుంది అని చెబుతుంది అని అనేక మంది ఈరోజు చెప్పేవారు ఉన్నారు. పదండి, ఎవరికైతే డౌట్ ఉందో వారందరూ ఖురాన్ని అడగండి. ఖురాన్ చంపమని చెబుతుందా? పవిత్ర ఖురాన్ గ్రంథం 5వ అధ్యాయం వాక్యము సంఖ్య 32లో ఖురాన్ సమాధానమిస్తుంది. మన్ ఖతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాద్ ఫిల్ అర్ది ఫకఅన్నమా ఖతల అన్నాస జమీఆ వమన్ అహ్యాహా ఫకఅన్నమా అహ్యా అన్నాస జమీఆ. ఖురాన్ అంటుంది, చెవి యొగ్గి వినండి, ఎవరైనా అన్యాయంగా ఒక మనిషిని చంపితే వాడు సర్వ మానవులను చంపినట్టే. ఎవరైనా ఒక మనిషి ప్రాణాన్ని రక్షిస్తే, ఎవరైనా ఒక మనిషి ప్రాణాన్ని రక్షిస్తే వాడు సర్వ మానవుల ప్రాణాలు రక్షించినట్టే అని ప్రపంచానికి సందేశాన్ని ఇస్తున్న గ్రంథం ఖురాన్ ప్రియులారా. ఈరోజు ఖురాన్ గ్రంథం ప్రపంచానికి ప్రజల మధ్య శాంతిని పెంపొందించే గ్రంథము తప్ప ప్రజల మధ్య వైరాన్ని పెంపొందించే గ్రంథం ఖురాన్ కాదు ప్రియులారా. అడగండి ఖురాన్ గ్రంథాన్ని. ఈరోజు మన సమాజం ఎన్ని కష్టాలలో ఉంది, ఎన్ని బాధలలో ఉన్నది. ఈరోజు మనం ప్రపంచములో అనేక రకాలుగా కోట్లాడుకుంటున్నాం. కానీ మన కొరకు అనేక రకాల నష్టాలు కలిగించే కారకాలు ప్రపంచంలో ఉన్నాయే, వాటి గురించి మనం మాట్లాడం. ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అనేక సామాజిక రుగ్మతలు ఉన్నాయి. ఉదాహరణకు మద్యం ఉన్నది, లంచం ఉన్నది, వ్యభిచారం ఉన్నది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, సమాజంలో రకరకాల విషయాలు ఉన్నాయి, సామాజిక రుగ్మతలు. ఖురాన్ అడగండి. ఈరోజు మన దేశంలో ప్రియులారా ఎప్పటిదో స్టేటస్టిక్స్ కనుక మనం చూస్తే భారతదేశంలో ప్రతి 96 నిమిషాలకు ఒక భారతీయుడు మద్యము తాగటం వల్ల చనిపోతున్నాడు. ఖురాన్ను ప్రశ్నించండి, మద్యము కోసం ఖురాన్ ఏం చెప్తుందో. 2వ అధ్యాయము వాక్యము సంఖ్య 219 ఖురాన్ అంటుంది, యస్అలూనక అనిల్ ఖమ్రి వల్ మైసిర్ కుల్ ఫీహిమా ఇస్మున్ కబీర్. వారు నిన్ను జూదమును గురించి, వారు నిన్ను మద్యమును గురించి ప్రశ్నిస్తున్నారు. వారికి చెప్పు, మద్యములో జూదములో ప్రజలకు నష్టమున్నదని, మద్యములో జూదములో ప్రజలకు హాని ఉన్నదని. అదే ఖురాన్ గ్రంథం 5వ సూరే మాయిదా వాక్యము సంఖ్య 90లో అంటుంది, యా అయ్యుహల్లజీన ఆమను ఇన్నమల్ ఖమ్ర్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీపై మద్యము త్రాగటం నిషేధము చేయబడినది. ఖురాన్ అడగండి. ఈరోజు ఖురాన్ అంటేనే ప్రపంచం భయపడుతుంది. ఇస్లామోఫోబియా, ఇస్లాం అంటే భయం. ఎందుకయ్యా భయం? ఇస్లాం సమన్యాయాన్ని బోధిస్తుందనా? ఇస్లాం ప్రపంచంలో మానవులందరూ అన్నదమ్ములని చెబుతున్నదనా? ఇస్లాం మద్యము లేని సమాజాన్ని స్థాపిస్తుందనా? అడగండి ఖురాన్ గ్రంథాన్ని. లంచము తీసుకోవచ్చా? నాకు గుర్తొస్తుంది ప్రియులారా, నాకు గుర్తొస్తుంది అనేక ఏండ్ల క్రితం మన పక్కన విజయవాడ నగరంలో ఒక అమ్మాయి గవర్నమెంట్ జాబుకు అప్లై చేసుకుంది. గవర్నమెంట్ జాబుకు అప్లై చేసుకున్న అమ్మాయి గవర్నమెంట్ జాబులో లంచము ఇవ్వలేక ఆమె అత్యంత పేద స్థితిలో ఉండేది. ఆమె లంచం ఇవ్వలేక ఆమె దేనికి అర్జీ పెట్టుకుందో తెలుసా? నాకు జాబు రావటానికి లంచం అడుగుతున్నారు, నా వద్ద లంచము లేదు, ఆ లంచం ఇవ్వటానికి నేను నా కిడ్నీని అమ్ముకుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వండి, కలెక్టర్ గారికి లెటర్ పెట్టింది.
ఖురాన్ అడగండి లంచము కోసం 2వ అధ్యాయము 188వ వాక్యము, వలా తఅకులు అమ్వాలకుం బైనకుం బిల్ బాతిల్, మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా తినకండి, మీరు న్యాయాధికారులు మీపై న్యాయం మాట్లాడటానికి న్యాయాధికారులకు లంచాలు ఇవ్వకండి అని చెబుతున్న గ్రంథం ఖురాన్. ప్రియులారా, ఈరోజు మన సమాజం సోదరులారా, ఈరోజు మన కుటుంబ వ్యవస్థ సర్వనాశనమవుతుంది అంటే మన కుటుంబ వ్యవస్థను సర్వనాశనము చేస్తున్న అంశం వ్యభిచారం. ప్రియులారా, వ్యభిచారం. ఈ వ్యభిచారం కోసం ఖురాన్ ఏమంటుందో అడగండి. సోదరులారా, నా ముస్లిం సమాజమా, నా ముస్లిమేతర సోదర సమాజమా, ఖురాన్ ప్రపంచానికి శాంతి. ప్రియులారా అడగండి. 17వ అధ్యాయం ఆయత్ సంఖ్య 32 ఖురాన్ అంటుంది, వలా తక్రబుజ్ జినా ఇన్నహు కాన ఫాహిషతం వసాఅ సబీలా. ఖురాన్ వ్యభిచారము చెయ్యకండి అని చెప్పటం లేదు ప్రియులారా. ఖురాన్ వ్యభిచారము దరిదాపులకు కూడా పోకండి అని ప్రపంచాన్ని వారిస్తున్న గ్రంథం. ప్రియులారా, వ్యభిచారము చెయ్యకండి అని ఖురాన్ చెప్పలేదు, వ్యభిచారం దరిదాపులకు కూడా పోకండి. ఆలోచించండి, మరి ఖురాన్ ప్రపంచానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో. ఆడపిల్ల పుట్టింది అంటే ఆసుపత్రిలో డాక్టర్ గారు, అయ్యా నీ కొడుకు పుట్టిందయ్యా, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సోదరులారా, మనం మాట్లాడుకుంటున్న అంశం, నేటి సమాజంలో ఎవరి భార్య అయినా గర్భముతో ఉండి ఆమె ఆసుపత్రిలో డాక్టర్ గారు గనక, అయ్యా నీకు ఆడపిల్ల పుట్టింది అన్న వార్తనిస్తే నేటి సమాజం ఎలా ఉంది? ఇది 21వ శతాబ్దం ప్రియులారా. 21వ శతాబ్దములో కూడా ఆడపిల్ల పుట్టింది అన్న వార్తనిస్తే మగవాడి ముఖం చిట్లిపోతుంది ప్రియులారా. ఖురాన్ను ప్రశ్నించండి, ఖురాన్ గ్రంథాన్ని అడగండి. ఆడపిల్ల పుట్టటం ఎలాంటి విషయం? పవిత్ర ఖురాన్ గ్రంథం 16వ అధ్యాయము సూరే నహల్ సుమారు వాక్యము సంఖ్య 52 ఖురాన్ అంటుంది, వఇజా బుష్షిర అహదుహుం బిల్ ఉన్సా వల్ల వజ్హహు ముస్వద్దం వహువ కదీం. వారిలో ఎవరికైనా ఆడపిల్ల పుట్టింది అన్న శుభవార్తను ఇస్తే, ప్రపంచములో ఆడపిల్ల పుట్టుకను శుభవార్తగా బోధించిన గ్రంథం ఖురాన్. ప్రియులారా, ఖురాన్ యొక్క ఘనత చూడండి. ప్రపంచములో ఏ గ్రంథమైనా బహుశా ఈ మాట చెప్పి ఉండొచ్చో ఉండకపోవచ్చో, కానీ ఖురాన్ మాత్రం ఆడపిల్ల పుట్టుకను శుభవార్త అంటుంది. ఎవరైతే ఆ ఆడపిల్ల బయటకు రాకుండా తల్లి గర్భములోనే చంపాలనుకుంటున్నారో వారికి ఖురాన్ అంటుంది 17వ అధ్యాయము సూరే బనీ ఇస్రాయిల్ వాక్యము సంఖ్య 31 దైవమంటూ ఉన్నాడు, వలా తక్తులు ఔలాదకుం ఖశ్యత ఇమ్లాక్ నహ్ను నర్జుకుహుం వ ఇయ్యాకుం ఇన్న ఖత్లహుం కాన ఖిత్అన్ కబీరా. ప్రజలారా, మీరు పేదరికానికి భయపడి మీ సంతానాన్ని చంపకండి. మీరు పేదరికానికి భయపడి మీ సంతానాన్ని చంపకండి. వారికి ఉపాధిని ఇచ్చేవారము మేమే, మీకు ఉపాధిని ఇచ్చేవారము మేమే అని దైవం అంటున్నాడు ప్రియులారా. అల్లాహు అక్బర్. ఖురాన్ ప్రపంచానికి ఈ రంజాను మాసములో అవతరింపజేయబడిన ఖురాన్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇస్తుంది. తల్లి తండ్రితో ఎలా ఉండాలి? తల్లి తండ్రిని కసురుకోవాలా? ఇలా తల్లి తండ్రిని కసురుకోవాలా? తల్లి తండ్రితో ఎలా మాట్లాడాలి? తల్లి తండ్రి ముందు ఎలా కూర్చోవాలి? కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోవాలా? తల్లి తండ్రి ముందు ఎలా కూర్చోవాలి? ఖురాన్ అడగండి. 17వ అధ్యాయము సూరే బనీ ఇస్రాయిల్
వాక్యము సంఖ్య 23. దైవం అంటూ ఉన్నారు, వకజా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా ఇమ్మా యబ్లుగన్న ఇందకల్ కిబర అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తకుల్ లహుమా ఉఫ్ఫిన్ వలా తన్హర్హుమా వకుల్ లహుమా కౌలన్ కరీమా. ఏమంటుంది ఖురాన్? ఒకవేళ మీ తల్లి తండ్రిలో ఒకరు గాని ఇద్దరు గాని ముసలివారైపోతే వారి పట్ల విసుగు చెందుతూ ఉఫ్ అని కూడా అనకండి. వారి ముందు వినయ విధేయతల రెక్కలు చాపి కూర్చోండి. ప్రపంచములో తల్లి తండ్రితో ఎలా మాట్లాడాలి అని నేర్పిస్తున్న గ్రంథం ఖురాన్ ప్రియులారా. అనాథతో ఏ విధంగా వ్యవహారం గడపాలి? ఫఅమ్మల్ యతీమ ఫలా తక్హర్. ఖురాన్ అంటుంది, అనాథను కసురుకోకండి. అయ్యా, ప్రపంచంలో ఏదైనా గ్రంథం ఉందా? ఆలోచించే ప్రయత్నం చేయండి. అనాథ పట్ల కసురుకోకండి అని చెబుతున్న గ్రంథం ఖురాన్. ఈ ఖురాన్తో ప్రపంచం భయపడుతుందా ప్రియులారా? అనాథ ఆస్తిని తినేవారు ఉన్నారు. ఇదే ఖురాన్ అంటుంది 17వ అధ్యాయము వాక్యము సంఖ్య 35, 34 ప్రాంతములో, వలా తక్రబూ మాలల్ యతీమ్ ఇల్లా బిల్లతీ హియ అహ్సన్. మీరు అనాథ ఆస్తిని అక్రమంగా తినకండి అని ఖురాన్ అంటుంది. వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారంలో తూకములో నష్టము చేయటం, తూకములో మోసము చేయటం. అడగండి ఖురాన్ గ్రంథాన్ని, అయ్యా తూకములో మోసం చేయవచ్చా? 83వ అధ్యాయము 1వ వాక్యము, వైలుల్లిల్ ముతఫిఫీన్. ఎవరైతే తూకములో లోపము చేశారో వారికి నరకము ఉన్నది అని హెచ్చరిస్తున్న గ్రంథం ఖురాన్. మరి ఈ గ్రంథంతో భయం ఎందుకయ్యా? ఈ రమజాను మాసములో ఈ గ్రంథం ప్రపంచానికి కారుణ్యంగా వచ్చింది. ఈ గ్రంథం ప్రపంచానికి రుజుమార్గంగా వచ్చింది. ఈ గ్రంథం ప్రపంచానికి పరలోకానికి తీసుకువెళ్ళే గ్రంథంగా వచ్చింది. ప్రియులారా, సోదరులారా, పదండి మనం ఈ ఖురాన్ గ్రంథాన్ని చదువుదాం. ముందుగా నా ముస్లిం సమాజంతో నేను విన్నవిస్తూ ఉన్నాను, రమజాను మాసం మన ముందుకు రాబోతుంది. రమజాను మాసం ఖురాన్ మాసం ప్రియులారా. మన జీవితాలలో రాబోయే రమజాన్ ఇన్షా అల్లా ఖురాన్ మాసముగా కావాలి. అయ్యా నా ముస్లిం సమాజమా, ఇప్పుడు మీ వద్దకు వస్తున్నాను నేను. మరి ఇన్ని గొప్ప మాటలు చాలామందికి, అరే ఖురాన్లో ఇన్ని మాటలు ఉన్నాయా? డౌట్ వచ్చిందా రాలేదా? ఖచ్చితంగా వస్తుంది. అరే ఇన్ని మాటలున్నాయా? అయ్యా, ఏ మాట ఖురాన్లో లేదా అడగండి. ఖురాన్లో ఏ మాట లేదు అని అడగండి. ప్రతి మాట ఖురాన్ గ్రంథంలో ఉన్నది. అందుకే అల్లా అన్నారు, వలకద్ సర్రఫ్నా ఫీ హాజల్ ఖురాని లిన్నాసి మిన్ కుల్లి మసల్. మీరెవరైనా అడగచ్చు ఖురాన్ని, ఏ విషయం అడుగుతారా ఆ విషయం అడగండి. బయటికి వెళ్ళి మాట్లాడదాం కాస్త. ఇక్కడ మనం ఏదో బయటికి వెళ్ళి అంటే సాధారణంగా ఖురాన్లో ప్రతిదానికి సమాధానం ఉంది కదా, మనం మాట్లాడదాం. ఒక గురుగారు ప్రసంగం చేసన్నారు, ఖురాన్లో ప్రతిదానికి సమాధానం ఉంది. ఉందా లేదా? ఉంది. ఒక స్త్రీ ప్రసంగం తరువాత లేచి నిలబడి ప్రశ్నించింది, అయ్యా చెప్పమ్మా, తమరన్నారు ఖురాన్ గ్రంథములో ప్రతిదానికి సమాధానం ఉంది. ఉందా లేదా? అప్పు తీసుకుంటే అగ్రిమెంట్ ఎలా రాయాలి? ఖురాన్లో ఉంది. 2వ సూర 286వ వాక్యం. వ్యాపారం ఎలా చేయాలి? ఖురాన్లో ఉంది. తల్లి తండ్రితో ఎలా మాట్లాడాలి? ఖురాన్లో ఉంది. వడ్డీ తినకూడదు, ఖురాన్లో ఉంది. ఖురాన్ అడగండి, వడ్డీ తినకూడదు ఖురాన్ చెప్పింది 2వ సూర 286వ వాక్యంలో. ఖురాన్ గ్రంథాన్ని అడగండి, ఏ ప్రశ్న అడుగుతారో ఆ ప్రశ్న అడగండి ప్రియులారా. అనాథాస్తి తినకండి 17వ అధ్యాయం. వ్యభిచారం చేయకండి 17వ అధ్యాయం 32వ వాక్యం. మీరు ఏ ప్రాణిని అన్యాయంగా చంపకండి 17వ అధ్యాయము 31వ వాక్యము. మీరు లంచం తినకండి 2వ అధ్యాయము 188వ వచనం. మీరు మద్యం తాగకండి 2వ అధ్యాయము 219వ వాక్యం. ఇన్ని మాటలు చెప్పారు కదా. ఖురాన్లో ప్రతిదానికి సమాధానం ఉంది కదా. ఈరోజు మార్కెట్లో కిలో వంకాయ ధర ఎంత? ఖురాన్ అడిగి చెప్పండి.
ఈరోజు మార్కెట్లో కిలో వంకాయ ధర ఎంత ఖురాన్ అడిగి చెప్పండి. ఆ గురుగారు అన్నారు, అల్హమ్దులిల్లా, ఖురాన్ గ్రంథంలో దీనికి సమాధానం ఉంది. అరే, మార్కెట్లో కిలో వంకాయ ధర ఎంత, దానికి సమాధానం ఉందా? ఇప్పుడు ప్రజలు అనుకున్నారు, ఇతను 10 రూపాయలు చెబుతాడా, 20 చెబుతాడా, 30 చెబుతాడా, 40 చెబుతాడా? చెబితే ఖురాన్ గ్రంథములో ఏ వాక్యాన్ని ఆధారంగా చెబుతాడు? ఆయన వాక్యం ఆధారంగా ఇచ్చాడు. ఖురాన్ గ్రంథము 16వ అధ్యాయము వాక్యము సంఖ్య 43. ఇప్పుడు మీరు చూడొచ్చు, 10 రూపాయలు ఉందా అక్కడ, 20 రూపాయలు ఉందా, 30 రూపాయలు ఉందా? 16వ అధ్యాయము 43వ వాక్యము దైవం అంటున్నాడు, ఫస్అలు అహ్ల జిక్రి ఇన్ కుంతుం లా తఅలమూన్. ఖురాన్ అంటుంది, మీకు ఏదైనా విషయం యొక్క జ్ఞానము లేకపోతే జ్ఞానం ఉన్న వారిని వెళ్ళి అడిగి తెలుసుకోండి. మీకు కిలో వంకాయ ధర ఎంతో తెలియకపోతే బజారుకు వెళ్ళండి, వంకాయ అమ్మేవాడు కూర్చుంటాడు, అయ్యా కిలో వంకాయ ధర ఎంత అడిగితే వాడు చెప్పేస్తాడు. ఖురాన్ మాత్రం సమాధానం చెప్పేసింది. ఈరోజు నా ముస్లిం సమాజం ఈ ఖురాన్ గ్రంథముతో మనం ఎంత అటాచ్మెంట్లో ఉన్నాం ప్రియులారా. రమజాన్ మాసం అంటే ఖురాన్ మాసం ప్రియులారా. ఈ ఖురాన్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నామా? ఆలోచించండి. ఇప్పుడు నేను మాటలు చెబితే మాటలు ఇంకా ముందుకు వెళ్తాయి. ఇమాం షాఫీ రహిమహుల్లా కోసం వస్తుంది ప్రియులారా. ఇమాం షాఫీ రహిమహుల్లా రమజాను నెలలో 60 సార్లు ఖురాన్ పూర్తి చేసేవారు. 6 సార్లు కాదు, 60 సార్లు. ఉలమాలు అన్నారు ఇది సంభవం, చాలామంది అన్నారు ఇది అసంభవం. లేదు, ఇది సంభవం, ఉలమాలు చెప్పిన మాట. నా ముస్లిం సోదరుడా, మరి ఈ పుణ్యాల గనిలో, ఈ గనిలో, ఆ ఖురాన్ అన్న గనిలో జ్ఞానాన్ని తీసుకునే మాసం రంజాన్ మాసం ప్రియులారా. మరి మనం ఖురాన్ చదువుతున్నామా? నా సమాజమా, మీతో అభ్యర్థిస్తున్నాను, ఈ రమజాన్, ఈ పుణ్యాల గని మన పాలిట ఖురాన్ చదివే గనిగా మారాలి. మనం ఖురాన్ యొక్క రహమతులు, ఖురాన్ యొక్క కారుణ్యాలు ఈ రమజాన్లో పొందే ప్రయత్నం చేయాలి ప్రియులారా. అరేబియాలో, సౌదీ అరేబియాలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పుట్టి గుడ్డివాడు. 2 కళ్ళు కనిపించవు, పుట్టి గుడ్డివాడు. పూర్తి ఖురాన్ గ్రంథం యొక్క కంఠో పాఠము చేసేశాడు. పూర్తి ఖురాన్ గ్రంథాన్ని హిఫ్జ్ చేసేశాడు. పూర్తి 114 అధ్యాయాలు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అక్కడ నుండి కులౌజ్ బి రబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్ వరకు కళ్ళు లేకపోయినా కంఠస్థం పెట్టాడు. ఆ అబ్బాయితో ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ప్రశ్నించాడు, నాన్న చెప్పండి అయ్యా, నువ్వు గుడ్డివాడివి కదా? అవునయ్యా, నేను అంధుణ్ణి, నాకు 2 కళ్ళు కనిపించవయ్యా. ఆ అబ్బాయితో ఆ వ్యక్తి అంటాడు, నాన్న గుడ్డివాడివైన నీ జీవితములో, అంధుడివైన నీ జీవితములో అల్లాహ్ గనక కొన్ని సెకనుల పాటు, కొన్ని నిమిషాల పాటు నీ కళ్ళల్లో వెలుగును ప్రసాదిస్తే, నువ్వు చూడగలిగితే, ఆ కొన్ని సెకన్లు, కొన్ని క్షణాల కాలంలో ప్రపంచములో నువ్వు దేన్ని చూడాలనుకుంటావు? అంధుడైన అబ్బాయి అంటాడు, గుడ్డివాడైన నాకు ఆ సృష్టికర్త గనక కంటిలో చూపును ప్రసాదిస్తే, ఆ కొన్ని క్షణాల కాలములో నేను అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటాను. అల్లాహ్ గ్రంథములో సీన్ అన్న అక్షరం ఎలా ఉంటుందో చూడాలనుకుంటాను. తజ్వీద్ ఎలా పఠిస్తారో చూడాలనుకుంటాను. అల్లాహ్ గ్రంథం ఖురాన్ను ఒకసారి తనివి తీరా చూసుకుంటాను. ఆ తరువాత నేను గుడ్డివాడినైపోయినా నా జన్మ ధన్యమైపోయినట్టే. మరి నేనెక్కడ ఖురాన్ గ్రంథాన్ని చదువుతున్నాను? ఈరోజు ఖురాన్ సుబ్హానల్లాహ్ ప్రియులారా, చివరి మాట, ఈ రమజాన్ మనకు అవకాశం ఇస్తుంది ప్రియులారా. రమజాను మామూలు మాసము కాదు ప్రియులారా. ఇజా దఖల రమదాన్ ఫుత్తిహత్ అబ్వాబుస్ సమా వగుల్లికత్ అబ్వాబు జహన్నం వసుల్సిలతి షయాతీన్. రమజాను మాసము రాగానే స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, నరకపు ద్వారాలు మూసివేయబడతాయి, తలబిరుసు శైతానులు బంధింపబడతారు. మరి ఈ రమజాను మాసాన్ని పొందటం ఎలాంటి భాగ్యమండి! మన పూర్వీకుల్లో ఒక గొప్ప పూర్వీకుడు ఇమాం ఇబ్నే జౌజీ రహిమహుల్లా ఈ రమజాన్ అనే పుణ్యాల గని కోసం అంటున్నారు, ఒకవేళ చనిపోయి
సమాధిలో ఉన్న వ్యక్తితో గనక నీకేదైనా కోరికుంటే కోరుకోవయ్యా అని చెబితే ఎవరితో చెప్పండి? ఎవరితో? చనిపోయి సమాధిలో ఉన్నవాడితో. లౌకీల లి అహ్లిల్ ఖుబూరి తమన్నౌ యౌమన్ మిన్ రమదాన్. చనిపోయి సమాధిలో ఉన్నవాడితో గనక ఏదైనా కోరిక కోరుకోమంటే వాడంటాడట, నాకేమీ అక్కర్లేదయ్యా, ప్రపంచములో తిరిగి పంపించి రమజాను నెలలో ఒక రోజును ప్రసాదించండి, తిరిగి సమాధిలో తీసుకువెళ్ళిపోండి, నా జీవితానికి రమజాన్లో ఒక రోజు చాలు అంటాడట. మరి అలాంటి రమజాన్ నా ముందు రాబోతుంది. దానికోసం నా వద్ద ఉన్న షెడ్యూల్ ఏమిటి ప్రియులారా? రమజాను పొందటము ఆషామాషి వ్యవహారము కాదు ప్రియులారా. మీ జీవితంలో ఒక్క రమజాన్ మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్ళిపోతుంది. చివరి హదీస్ చెప్పి మాట ముగిస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. హదీస్ ఇబ్నె హిబ్బాన్ గ్రంథంలో అల్లామా అల్బానీ సహీగా ఖరారు చేశారు. ఇద్దరు వ్యక్తులు ప్రవక్త వద్దకు వచ్చారు. ఇద్దరు వ్యక్తులు ప్రవక్త వద్దకు వచ్చి ఏకకాలములో కలిమా చదివారు. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు. ఏకకాలములో కలిమా పఠించి ఇద్దరు ముస్లింలు అయ్యారు. అందులో మొదటివాడు అల్లాహను ఎక్కువగా ఆరాధన చేసేవాడు, ఎక్కువగా దైవ భీతి ఉన్నవాడు, ఎక్కువగా నమాజులు చేసేవాడు, ఎక్కువగా అల్లాహ్ మార్గంలో కాలం గడిపేవాడు. అతడు షహీద్ అయ్యాడు, అల్లాహ్ మార్గంలో వీర మరణాన్ని పొందాడు. ఇక రెండో వ్యక్తి సంవత్సరం తరువాత చనిపోయాడు. మొదటి వ్యక్తి చనిపోయినా సంవత్సరం తరువాత చనిపోయాడు, సాధారణ మరణం మరణించాడు. ఇప్పుడు ఇస్లాం ధర్మం ప్రకారం వీరమరణం గొప్పది సాధారణ మరణం కంటే. ఇప్పుడు ఒక సహాబీ, అతని పేరు తల్హా బిన్ ఉబైదుల్లా, కల చూశారు రాత్రి నిద్రలో. కలలో ఏం చూశారు? ఏ వ్యక్తి అయితే అల్లాహ్ మార్గములో షహీద్ అయ్యాడో అతని తరువాత ఒక సంవత్సరానికి సాధారణ మరణం మరణించిన వాడు షహీదైన వ్యక్తి కంటే ముందుగా స్వర్గములో వెళ్ళిపోతున్నాడు. షహీదైన వ్యక్తి కంటే సంవత్సరం ఎక్కువ బ్రతికి సాధారణ మరణం మరణించిన వాడు స్వర్గములో ముందుగా వెళ్ళిపోతున్నాడు. తెల్లారింది, ఆయన నిద్ర లెగిశారు, వెళ్ళి సహబాలకు చెప్పారు, అయ్యా మీకు గుర్తుందా, ఇద్దరు వ్యక్తులు ప్రవక్త వద్దకు వచ్చారు కదా, ఇద్దరిలో ఒక వ్యక్తి ఎక్కువ ఆరాధన చేసేవాడు కదా, అతను షహీద్ అయ్యాడు కదా, రెండో వ్యక్తి సంవత్సరం తరువాత చనిపోయాడు కదా, సాధారణంగా మరణించాడు కదా. ఎవరైతే సాధారణంగా మరణించాడో అతడు ముందుగా స్వర్గంలో వెళ్ళిపోయాడు. సహబాలు ఆశ్చర్యపోయారు. చలో 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 ప్రవక్త వద్దకు వెళ్దాం, ప్రవక్తతో కల యొక్క గూఢార్థాన్ని అడుగుదాం. ప్రవక్తకు వెళ్ళి చెప్పారు. అప్పుడు ప్రవక్త ఏమన్నారు? ఎవరు ప్రవక్త చెప్పండి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త ఏమన్నారు? అయ్యా, ఆ రెండో వ్యక్తి మొదటి వ్యక్తి కంటే సంవత్సరం ఎక్కువ బ్రతికాడా? బలా, ఎందుకు కాదు ప్రవక్త, బ్రతికాడు. ఆ సంవత్సర కాలములో ఆ రెండవ వ్యక్తి రమజాను నెలను పొందాడు, రమజాను ఉపవాసాలు పాటించాడు, ఒక సంవత్సరం నమాజులు చేశాడు. కాబట్టి వారిద్దరికి స్వర్గములో మధ్య దూరం భూమి ఆకాశాల మధ్య దూరానికి సమానంగా ఉంటుంది అన్నారు. సుబ్హానల్లా. రమజాన్ పొందటం మహా అనుగ్రహం ప్రియులారా. కాబట్టి పదండి, ఈ రమజాన్ మన జీవితంలో ఉపవాసం పాటించే రమజానుగా కావాలి. ఉపవాసంతో ఏం జరుగుతుంది? మన్ సామ రమదాన ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. ఎవరైతే విశ్వాసంతో ప్రతిఫలం లభిస్తుంది అన్న ఆకాంక్షతో ఉపవాసం పాటిస్తారో అల్లాహ్ వారి పాపాలు క్షమిస్తాడు. ఉపవాసం పెట్టేవారి కోసం అల్లాహ్ స్వర్గములో రయ్యాన్ అన్న ద్వారాన్ని పెట్టాడు. ఉపవాసం పెట్టేవాడి కోసం అల్లాహ్ అంటూ ఉన్నాడు, ఆదం సంతానము చేసే ప్రతి సత్కార్యానికి 10 నుండి 700 రెట్ల పుణ్యం లభిస్తుంది. కానీ ఉపవాసం నా కోసం ప్రత్యేకమైనది, నేను దానికి ప్రతిఫలాన్ని ఇస్తాను. ఉపవాసం పాటిద్దాం, తరావీ నమాజ్ ఆచరిద్దాం, ఖురాన్ యొక్క తిలావత్ చేద్దాం, ఖురాన్ యొక్క తిలావత్ అర్థం చేసుకుందాం,
దాన్ని ప్రపంచానికి అందజేసే ప్రయత్నం చేద్దాం. మాట అయినట్టు లైలతుల్ ఖద్ర్ అన్న రాత్రిని పొందుదాం, దానిని అన్వేషించే ప్రయత్నము చేద్దాం. కాబట్టి పుణ్యాల గనిని ఇలాగే విడిచిపెట్టకండి. మనందరం వ్యాపారం చేసేవారం. ఏదైనా సీజన్ వస్తే మన వ్యాపారంలో మరింతగా మనం కష్టపడతాం. సాధారణ రోజుల్లో 10 గంటలు కష్టపడితే వ్యాపారంలో మంచి పండగల సీజన్ ఉంటే 15 గంటలు షాప్లో కూర్చుంటాం, వ్యాపారం చేస్తాం. రమజాన్ అల్లాతో పుణ్యాల వ్యాపారము చేసే సమయం ప్రియులారా. మరి మనలో ఎంతమంది ఈ రమజాన్ నెలలో అల్లాహతో పుణ్యాలు పొందే వ్యాపారాన్ని చేయాలనుకుంటున్నారో ఇన్షా అల్లా వారికి అల్లాహ్ తాలా ఫోన్పేలో కాదు స్వర్గములో అల్లాహ్ వారికి పేమెంట్ ఇస్తాడు ప్రియులారా. కాబట్టి ఎవరు కోరుకుంటున్నారు? మనమంతా కోరుకుంటున్నాం. అల్లాహ్ మనందరికీ ఈ పుణ్యాల గని రమజాన్లో పుణ్యాలు పొందే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ ఈ రమజాన్ మాసంలో ఉపవాసం పెట్టే సద్భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. అల్లాహ్ ఈ రమజాన్ మాసంలో ఖురాన్ పఠించే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. అల్లాహ్ ఈ రమజాన్ మాసంలో తరావీ ఆరాధన చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. అల్లాహ్ ఈ రమజాన్ మాసంలో దాన ధర్మాలు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఈ రమజాన్ మాసంలో ఆకలి ఘనతను తెలుసుకొని ప్రపంచంలో పేదల ఆకలిని నింపే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. అల్లాహ్ లైలతుల్ ఖద్ర్ ఘనత పొందే భాగ్యాన్ని ప్రసాదించు. ఖురాన్ గ్రంథం యొక్క సత్య సందేశాన్ని అర్థము చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.